హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ బ్లాగ్ అనమాట. అక్షయ తృతీయ ముందు రోజు వీడియో ఇది వచ్చేసి. అక్షయ తృతీయకి ఏమన్నా కొంటే బంగారం అలా ఏమన్నా కొంటే మంచిది అంటారు కదా. సో బంగారమే కాకుండా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వస్తువులైనా మనకి బంగారంతోనే సమానం అంటారు కదా. సో ఆ రోజు మేము బయటికి వెళ్ళామన్నమాట. ఏం కొన్నాము ఏంటి ఆ రోజు క్లీనింగ్ మొత్తం ముందు రోజే మొత్తం అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను. అక్షయ తృతీయ ముందు రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. దేవుని పటాలు ప్లస్ పూజా సామాగ్రి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో అదే ఇవాళ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఇవైతే మొత్తం పూజ గది అవన్నీ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. 10 days బ్యాక్ మా బావ బర్త్డే క్లీన్ చేశాను. తర్వాత 10 days అలా అయిపోయింది అనేసి మొత్తం అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. పూజ గది మొత్తం స్నానం చేసేసుకుని ముందు రోజే థర్స్డే రోజే ఈవినింగ్ ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాను. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకున్నాను అనమాట. ఇది మొత్తం పటాలు, రాగి చెంబులు ఇత్తడి ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని సిల్వర్ విగ్రహాలు, ఈ పూజ ఇవన్నీ ఉంటాయి. కుంకుమ ఇవన్నీ బాగా బ్లాక్ అయిపోయాయి అనమాట. అవన్నీ కొంచెం వేడి వాటర్లో వేసాను. లెమన్, చింతపండు కొంచెం సరిపడేసి వేడి వాటర్లో వేస్తే కొంచెం బ్లాక్ అనేది షైనింగ్ వస్తుంది అనేసి బ్లాక్ పోయి కొంచెం అయితే అలా చేశాను. ఇవన్నీ పితాంబరితో క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మేము బయటికి వెళ్ళే ముందనమాట. ఈ ఏంటి డబ్బులు అనుకుంటున్నారా, ఈ డబ్బులు వచ్చేసి మనము దేవునికి మనం పూజలు చేసేటప్పుడు పెడతాం కదా, దక్షిణగా పెడతాం కదా, మనకు తోచినంత ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. దక్షిణ పెడతాం కదా, ఆ డబ్బులు అనమాట. ఇవి 1 year బ్యాక్ నుంచి అలాగే ఆ డబ్బుల్ని ఎత్తిపెట్టి ఉన్నానమాట. మొత్తం 1500 అలా అయింది. ఆ డబ్బులతో ఏమన్నా కొనాలి, దేవునికి సంబంధించిన వస్తువులే కొనాలి అనేసి నేను ఈ డబ్బులను అయితే అలాగే ఎత్తిపెట్టుకున్నాను అనమాట. సో ఆ రోజు బయటకి అక్షయ తృతీయ రోజు ఏదైనా కొంటే మంచిది అంటారు కదా. సో బంగారం కాకుండా ఏదైనా ఒకటి కొందామనేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం నైట్ది అనమాట. అంతా క్లీన్ చేసుకున్నాను. గ్యాసు, గట్టు, ప్లాట్ఫాము ఉన్నాయి కదా, మొత్తం అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట ఆ రోజు. సో బయటకు వెళ్ళేసి ఇవి తెచ్చుకున్నాను అనమాట. మనకి లక్ష్మీదేవి పటం తెచ్చుకుంటే ఆ రోజు చాలా మంచిదంట. ఇంటికి అక్షయ తృతీయ రోజు తెచ్చుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది, బంగారుతో సమానం అంట. సో ఇప్పుడున్న కాస్ట్లో మనం బంగారం అయితే అసలు కొనలేం కదండి. ఇలా దేవునికి సంబంధించిన ఏ వస్తువైనా లక్ష్మీప్రదం అంటారు కదా. అక్షయ తృతీయ రోజు ఏది కొన్నా అక్షయం అంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. సో అలా నేనైతే బయటికి వెళ్ళి లక్ష్మీప్రదమైనవి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. అలాగే ఫ్రూట్స్. ఇది వచ్చేసి ఆవు నెయ్యి కూడా చాలా మంచిది అనమాట. ఇది కుంకుమ అండ్ తామర గింజలు, ఇవి ఏమంటారు, ఇది పచ్చకర్పూరం, తామర గింజలు అండ్ పచ్చకర్పూరం, ఇవి గోమాత చక్రాలు, గవ్వలు, లక్ష్మీ గవ్వలు ఇలాంటివి అనేటివి చాలా లక్ష్మీప్రదమైన వస్తువులు అనమాట. ఇవే కాకుండా ఏదో ఒక్క వస్తువు కొన్నా మనకి లక్ష్మితో సమానం, బంగారుతో సమానము అంటారనేసి నేను ఆ రోజు అయితే బయటకు వెళ్ళేసి తెచ్చుకున్నాను. ఇవైతే చిట్టి గాజులు అనమాట, లక్ష్మీదేవికి సంబంధించినవి. మొత్తం ఇవి వచ్చేసి 108 ఉంటాయి అనమాట, మొత్తం గుచ్చు. సో 108 మొత్తం వచ్చేసి 50 రూపీసే అనమాట. చాలా కాస్ట్ ఏమి ఎక్కువేం కాదు, అన్నీ చాలా తక్కువనే అనమాట. సో నేనైతే ఇవి తెచ్చుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ డే పూజలో పెట్టేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకున్నాను అనమాట. ఇదే ఆ రోజు ప్రాసెస్లో ఇదే అనమాట. మాకు నియర్ బై జూడియో కొత్తగా ఓపెన్ చేసినారు, దాంట్లో ఆఫర్స్ ఉన్నాయంటే వెళ్ళామన్నమాట, చూద్దాం ఒకసారి అనేసి. బాగానే ఉన్నాయండి, ఆఫర్లు ఉన్నాయి. ప్లస్ బట్టలు, షూస్, స్లిప్పర్స్ అయితే బాగా నచ్చాయి నాకైతే కానీ నేనేం కొనలేదన్నమాట. కొన్ని లెగ్గిన్స్ ఆఫర్లో ఉన్నాయి, ఇలా మనకి డైలీ యూజ్ అవుతుంది అనేసి లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను అనమాట. మేకప్ ఐటమ్స్ ఇలాంటివి అయితే చాలా బాగా పెట్టారు. జూడియో వచ్చేసి ఇక్కడ రాంపల్లి మెయిన్ రోడ్డు పైనే ఉంటుంది. వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా చూసి ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఇది జూడియోలో మొత్తం ఇదంతా జూడియో స్లిప్పర్, జెంట్స్, పిల్లలకి, కిడ్స్కి, ఉమెన్స్ అందరికీ మొత్తం అవైలబుల్లో ఉన్నాయి స్లిప్పర్స్ అండ్ టాప్స్. చిన్నపిల్లలకి టాప్స్ ఇవైతే కూడా బాగానే ఉన్నాయన్నమాట. లేడీస్ సెక్షన్ అనమాట ఇది మొత్తం. సో ఇదే అనమాట. మేము బయటకు వెళ్ళేసి ఇలా కొన్ని దేవుని వస్తువులు ప్లస్ అలాగే దాంట్లో ఆఫర్లు ఉన్నాయంటే ఒకసారి చూద్దామనేసి, ఎవరికైనా బయటకు వెళ్తే చూద్దామని ఉంటుంది కదా. సో అలా మేము వెళ్ళి చూసి ఒక 3-4 hours లెగిన్స్ తీసుకొని వచ్చామన్నమాట. లెగిన్స్ కూడా బాగా క్వాలిటీ ఉన్నాయి, ప్లస్ ఆఫర్లో మంచిగానే వచ్చాయన్నమాట. 300 పడ్డాయి ఒక్కొక్క లెగ్గిన్ అయితే కదా. బాగున్నాయి, థిక్నెస్ కానీ క్వాలిటీ, కలర్స్ ఆవాస బ్రాండెడ్వే అనమాట. మంచిగా ఆఫర్లో ఉంది, మంచిగా ఉన్నాయి చూడడానికి కూడా క్వాలిటీ. సో వస్తూ ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ రోడ్లపైన ఆటోలలో అమ్ముతారు కదా, అక్కడ ఇవి తీసుకొని వచ్చామన్నమాట. సో ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఒక కథే ఉందండి. స్టార్టింగ్లో నేను సిటీకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తింటే చాలా మంచిది అన్నారనేసి మా వారు తెచ్చారు. సో ఈ ఫ్రూట్ని చూసి తింటారా అని కూడా అడిగాను నేనైతే. రోడ్లపై చాలా ఆటోలు అలా పెడతారు కదా, పెట్టినప్పుడు ఏంటివి అంటే ఈ ఫ్రూటే ఇది తింటారా అని చెప్పారనమాట. సరే ఒకసారి ఎలా ఉందో అనేసి టేస్ట్ చేద్దామని తెప్పించాను. సో ఈ ఫ్రూట్ అయితే ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలియదు అనమాట. స్టార్టింగ్లో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ ఫ్రూట్ని అయితే కట్ చేశాను అనమాట. సో ఇప్పుడు కట్ చేస్తుంటే అదే గుర్తుకొస్తుంది, ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలియదు. సో ఇదైతే గిన యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ కట్ చేసుకున్నాము ఆ రోజు ఈ ఫ్రూట్ అయితే గిన. సో టేస్ట్ వైజ్ అయితే కొంచెం ఓరుగా అలా ఉంటుంది, నాకైతే అంత నచ్చలేదండి. మా వారు మా పిల్లలు అయితే బాగానే తిన్నారు, మా పాప అందుకు మా పిల్లలు అయితే మంచిగా తిన్నారు. సో వీటిని జ్యూస్ ఇలా ఏటైనా కలుపుకొని కూడా తినచ్చు అనమాట, మనకి ఆ టేస్ట్ చేయలేం. సో నాకైతే టేస్ట్ ఏమంత అనిపించలేదు. సో నేనైతే అంతేం లైక్ చేయలేదు, కానీ తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేసి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటామన్నమాట. ఇవి వచ్చేసి మనకి రోడ్ సైడ్ ఆటోలలో బాగా దొరుకుతాయి అన్నమాట. మామూలుగా అయితే కనుక కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది కదా, ఇవి అనేసి అవకాడో ఫ్రూట్స్ ఇలాంటివి. సో ఎప్పుడైనా మనకి సీజన్ వచ్చినప్పుడు మనకి కొంచెం తక్కువకు దొరుకుతాయి అన్నమాట ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో ఇలాంటివి అనేసి. అప్పుడైతే గిన ఖచ్చితంగా ఇవి కొనుక్కొచ్చుకొని తింటాము అప్పుడప్పుడు, రోజు కాకుండా మనకి ఇవి దొరికే సీజన్లో మేమైతే తెచ్చుకొని తింటామన్నమాట. సో ఇలా మొత్తం అయితే ఆ రోజు నైట్ అన్నమాట తీసుకొని వచ్చాం కదా, బయటకు వెళ్ళామనేసి అన్నీ కొనుక్కొని ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాము. ఆ రోజు కట్ చేసి ప్లేట్లో పెట్టాను. మా పాప మా అందరు తింటున్నారు. మా బాబు కూడా దాన్ని ఒక పీస్ తీసుకొని నోట్లో పెట్టుకోవడం, మనకు టేస్ట్ నచ్చలేదేమో ఉమ్మేసేయడం అనమాట. ఇలా చేస్తున్నాడు. ఆ పాప తింటుంటే ఆ పాపను కూడా సరిగా తినకుండా చేస్తున్నాడు అనమాట. బాగా అల్లరి నేర్చుకున్నాడండి ఈయన. ఏ ఇచ్చినా ఆయనకు కావాలంటాడు, కానీ తినడు, నోట్లో పెట్టుకుంటాడు, పడేస్తూ ఉంటాడు అనమాట. అసలు ఆ పాపను అయితే తినకుండానే చేస్తున్నాడు. ఆ పాపను తీసుకొని నోట్లో పెట్టుకున్నా అది లాగేసుకుంటాడనమాట. ఆ పాప తినద్దు, ప్లేట్ మొత్తం ఆయనకే కావాలంట. ఇక్కడ అదే జరుగుతుంది, తింటాడా అలా తినడు అనమాట. చిన్నపిల్లలు కదా అలానే అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరే కదా ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటుంది చూడడానికి కూడా ముద్దుగా. ఈ తిండి గోళ్ళు వచ్చేసరికి ఆ పాప మీకు బాగా వెళ్తాడండి కొట్లాటకి. ఆ పిల్ల ఏది తింటే అవి లాక్కోవడము అలా చేస్తూ ఉంటాడనమాట. సో ఇదైతే కన్నా తిన్న తర్వాత ఇలా ఆడుకుంటూ ఉన్నారు చూడండి, ఎంత రచ్చ. సమ్మర్ హాలిడేస్, అది కాక మా పాపకి. ఇంకా ఈయన మొత్తం బొమ్మలన్నీ వేసి కొల్లం చేస్తున్నారనమాట. ఇంత అల్లరి చేస్తున్నారు. ఇవి పడేయను, నేను తీసి ఎత్తి పెట్టుకోను. కనీసం డేలో ఒక 5 times ఇల్లు పడేస్తూ ఉంటారు, వాటన్నిటి తీసి ఎత్తి పెడుతూ ఉంటానన్నమాట. ఎక్కడ ఉంటే నాకు చిరాకుగా ఉంటుంది, ఇల్లు అంతా గలీజ్గా ఉంటుంది అనేసి ఎత్తి పెడతా ఉంటాను. మళ్ళీ నిద్ర లేచి వచ్చేసి మళ్ళీ పడేస్తారనమాట. ఇదే అనమాట, నాకు రోజు 5-6 times అయితే ఇవి ఎత్తుకునే సరిపోతుంది అనమాట. అవి ఇల్లంతా ఉంటాయి, మనం అటు ఇటు తిరుగుతుంటాం, కాళ్ళ కింద పడుతున్నాయి, ఇదే నాకు పని అయిపోతుంది అనమాట. సో ఇది నైట్ వచ్చేసి ఇంకా వాళ్ళని నిద్ర ఇచ్చిన తర్వాత నేనైతే ఇవి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. పూజ సామాన్లు, పటాలు, బొట్లు అలా ఏం పెట్టుకోలేదు, మార్నింగే బొట్లు పెట్టుకుందామనేసి మొత్తం అయితే క్లీన్ చేసుకొని అన్నీ పూజ గదిలో పెట్టేసి ఒక పాత్రలో పెట్టాను అనమాట. మొత్తం ఇవి పీతాంబరి వేసేసి మొత్తం
క్లీన్ చేశాను. రావి చెంబులు, విత్తడివి ఇవన్నీ ఉంటాయి కదా, దేవుని పటాలు అయితే వాటర్తో క్లీన్ చేసుకోండి. మనకి నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుందనేసి ఇలా ఏ ఫెస్టివల్ వచ్చినా సరే నైటే మొత్తం అంతా కిచెన్ కానీ దేవుని గది మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇలా ఉంచుకుంటాను అనమాట. సో చూసారు కదా, నైట్ ఇదంతా అయిపోయలేక 10:30 10:45 అయిందనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో వచ్చేసి. అప్పటికి మా పిల్లలు నిద్రపోయి ఉన్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో అక్షయ తృతీయ రోజు నా పూజ అనమాట. అది మళ్ళీ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బై బాయ్, టేక్ కేర్.